మేడం ఈ దబిడి దిబిడి సాంగ్ అనేది అన్నెసరీ పెట్టారన్నారు, అది ఎలా అనిపించింది? ఇంకా ఏదో ఒకటి ఉండాలి కదా, అంత ఫ్యామిలీ ఓరియంటెడ్ ఉంటే సాంగ్స్ కూడా లేకపోతే అందరు ఇష్టపడరు కదా, కాబట్టి స్టెప్స్ నచ్చలేదు అన్నారు కదా, చాలా ట్రోల్స్ అయ్యాయి కదా, థియేటర్లో ఎలా ఉంది? థియేటర్లో బాగానే ఉంది, ఆయన ఏజ్కి అంత సింక్ చేశారు కాబట్టి గ్రేట్, నచ్చింది. పడేసాడు బాలయ్య అయితే, తమన్ కొంచెం తగ్గించాడు, వచ్చాడు కొట్టాడు రిపీట్, వచ్చాడు కొట్టాడు రిపీట్ అంతే. జై బాలయ్య స్టోరీ బాగానే ఉంది, హై ఎలిమెంట్స్ ఉన్నాయి సినిమా మొత్తంలో. బాలకృష్ణ ఫ్యాన్స్కి అయితే ఇంకా అసలు ఏం మాటలు లేవు, మైండ్ పోద్ది. ఇంటర్వెల్ కన్నా క్లైమాక్స్ ఇచ్చి పడేశాడు. సినిమా మొత్తం మీద వర్త్ వర్మ వర్త్. డాకు అంటే డాకేనే, డాకు ఏ విధంగా తీసా అంటే ఆ విధంగా నెంబర్ 1గా తీసాడు. మనం ఫస్ట్ హాఫ్లో కొంచెం స్లో వచ్చిన అక్కడ సబ్జెక్టు, సెకండ్ హాఫ్ అదిరిపోయింది. మనం ఊహించుకోవాలి ఫస్ట్ హాఫ్ ఇంత స్లో ఉందనేసి, సెకండ్ హాఫ్ అదిరిపోయింది. మనకు ఆ అంచనాలను తలకిందులు వేసి సూపర్ డూపర్గా లాక్కొంచాడు. ఈ సినిమాని డాకు మహారాజు మాస్ మసాలా సాంగ్, ఆ మాస్ మసాలా లేకుంటే సాంగ్ లేకుంటే కన్నా స్లో ఉండేది. ఆ విధంగా ఉత్సాహం ఉండాలా. బాలయ్య పాపదంటే సెంటిమెంట్ అంటే ఇప్పుడు పిల్లని కూతురు అమ్మాయి, ఆమె ఒక ఇంజనీర్, ఆమె కూడా ఒక కలెక్టరు. ఆ కలెక్టర్ కూతురు ఒక అన్నయ్య మారు చూసుకుంటుంది. వాడు విలన్ భార్య అయినా కూడా అన్నయ్య చెప్తుంది. అన్నయ్య చెప్పినా కూడా అది ఆ మాట కోసము ఈ అమ్మాయిని కాపాడుకుంటూ వచ్చి సబ్జెక్టు పరంగా లాస్ట్ వచ్చాడు. జనాలకు ప్రేక్షకులు బాగా అదిరిపోతారు. పసంద్ అయిన పాట కూడా ఒకటి మసాలా ఇచ్చాడు. ఒలంగర గింగరగా ఏం లేదు, కానీ చూడాల్సిన సినిమా ఈ సంక్రాంతికి అనేది మాస్ వేసినాడు. డూపు ఒక సాంగ్ కోసమే కదా, పూర్వశ్రీ అవతాలు ఒక సాంగ్ కోసమే బాగా దబ్బిడి దిబ్బడే బాగా చేసినారు. దాని ఒలకర ఏం లేదు, సూపర్గా అదిరిపోయింది.